ది డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా భిన్నమైన కానీ ఎంతో ముఖ్యమైన అంశాన్ని చూడబోతున్నాం. అంటే ఈ ఆధునిక ప్రపంచంలో విజయం సాధించడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఎక్కడికో వెళ్లడం లేదు. మనం దాదాపు 2,500 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం, స్వయంగా బుద్ధుని బోధనల్లోకి. అవును, మనం ఈరోజు చర్చిస్తున్న సమాచారం అంగుత్తర నికాయాలోని విశాఖ సుత్త నుండి తీసుకోబడింది. ఇందులో విశాఖ అనే ఒక గొప్ప గృహస్థ శిశురాలికి, అంటే ఒక సాధారణ గృహిణికి బుద్ధుడు చెప్పిన మాటలున్నాయి. అదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇది ప్రపంచాన్ని త్యజించిన ఒక భిక్షువుకు చెప్పిన బోధన కాదు కదా. అస్సలు కాదు. ఇది ప్రపంచంలో ఉంటూనే విజయం సాధించాలనుకునే ఒక వ్యక్తికి ఇచ్చిన మార్గదర్శనమన్నమాట. మన ఉద్దేశం కూడా అదే. ఆ పురాతన బోధనలలోని 4 ముఖ్య సూత్రాలను అర్థం చేసుకోవడం. అవి ఆ కాలానికే పరిమితమా, లేక వాటిలో ఈనాటి మన జీవితాలకు కూడా పనికొచ్చే విషయాలేమైనా ఉన్నాయా అని చూడటం. ఖచ్చితంగా. సరే, దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొదటి సూత్రంతో మొదలు పెడదామా? గృహ నిర్వహణలో నైపుణ్యం. ఇది వినడానికి చాలా సింపుల్గా, కొంచెం పాతకాలం మాటలా అనిపిస్తోంది. కానీ ఇందులో చాలా విషయం ఉన్నట్టుంది. అవును, మొదటి సూత్రం యొక్క పాలిపదం సుసంవిహిత కమ్మంతో. సుసంవిహిత కమ్మంతో. దీనికి అక్షరార్థం పనులను చక్కగా నిర్వహించడం. కాని ఇది కేవలం వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటి జాబితా కాదు. దీని వెనుక ఉన్న అసలు భావన చాలా శక్తివంతమైనది. గృహ నిర్వహణలో అసాధారణమైన సామర్థ్యం, చురుకుదనం, శక్తి కలిగి ఉండటం. అంటే ఇది కేవలం బాధ్యతలు నెరవేర్చడం గురించి కాదు, ఒక రకమైన మాస్టరీ, ఒక నైపుణ్యం గురించి మాట్లాడుతున్నట్టుంది. సరిగ్గా చెప్పారు. ఒక పనిని చేయడం వేరు, దాన్ని అత్యంత సమర్థవంతంగా శ్రద్ధగా చేయడం వేరు. మూల గ్రంథంలో ఉదాహరణలు కూడా ఇస్తారు. వంట, కుట్టుపని, అల్లికలు, ఇంటి శుభ్రత, పాత వస్తువులకు మరమ్మతులు చేయడం, అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయడం వంటివి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, సోమరితనం ఉన్న వ్యక్తి చేతిలో ఇల్లు నిష్క్రియంగా, అంటే జీవం లేనట్లుగా మారుతుందని బుద్ధుడు హెచ్చరించారు. జీవం లేనట్లుగా, ఆ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంటిని ఒక భవనంగా కాకుండా ఒక జీవమున్న వ్యవస్థగా చూస్తున్నారన్నమాట. అవును, ఆ వ్యవస్థకు ప్రాణం పోసేది నిర్వాహకుని చురుకుదనం. అంటే ఇదొక ఇంటికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సిఓఓ లాంటి పాత్ర అన్నమాట. వ్యవస్థ అంతా సజావుగా నడిచేలా చూడటం. చాలా మంచి పోలికది. నాకు సరదా ఆలోచనొస్తోంది. మరి ఇంట్లో యూట్యూబ్ చూసి ట్యాప్ రిపేర్ చేయడం కూడా ఈ సుసంవిహిత కన్మంతో సూత్రం కిందికే వస్తుందంటారా? నిస్సందేహంగా. ఎందుకంటే అది సమస్యను గుర్తించి అందుబాటులో ఉన్న వనరులతో దాన్ని పరిష్కరించే చొరవను, నైపుణ్యాన్ని సూచిస్తుంది. నిజమే. సోమరితనమున్న వ్యక్తి ఆ ట్యాప్ను రోజుల తరబడి అలాగే వదిలేస్తాడు. అదే. కాబట్టి ఈ మొదటి సూత్రం యొక్క ఆధునిక అనువాదం సింపుల్గా సామర్థ్యం, కాంపిటెన్స్. మనం ఏ రంగంలో ఉన్నా మన బాధ్యతలను అత్యున్నత ప్రమాణాలతో శ్రద్ధగా నిర్వర్తించడం విజయానికి మొదటి మెట్టు. సరే, మన పరిధిలో ఉన్న పనుల మీద పట్టు సాధించడం మొదటి అడుగు. కాని ఏ వ్యవస్థ అయినా కేవలం పనులతో నడవదు కదా, మనుషులు ముఖ్యం. ఇది చాలా మంచి పాయింట్. మరి మనుషుల నిర్వహణ గురించి ఈ బోధనలు ఏం చెబుతున్నాయి? ఎందుకంటే రెండవ సూత్రం పూర్తిగా దాని గురించే మాట్లాడుతుంది. దాని పేరు సంగహిత పరిజనం. సంగహిత పరిజనం అంటే చుట్టూ ఉన్న జనసమూహాన్ని చక్కగా చూసుకోవడం. ఇది టాస్క్ మేనేజ్మెంట్ నుండి పీపుల్ మేనేజ్మెంట్కు మారడం లాంటిది. పీపుల్ మేనేజ్మెంట్ అంటున్నారంటే ఇందులో కూడా ఏమైనా విభాగాలున్నాయా? ఉన్నాయి. మూలగ్రంథం 2 రకాల సంబంధాలను విశ్లేషిస్తుంది. మొదటిది అంతర్గత సంబంధాలు. అంటే ఇంట్లో వాళ్లతోనా? ఇంట్లో వాళ్లతో పాటు ఆ రోజుల్లో ఇంట్లో పనిచేసే సహాయకులు, సేవకుల పట్ల ప్రవర్తన, వారికి సరైన సమయానికి భోజనం పెట్టడం, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం, వారు కష్టపడి పనిచేస్తే మెచ్చుకోవడం. ఇది వింటుంటే నాకు ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో చెప్పే ఎంప్లాయీ వెల్ఫేర్, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ గుర్తొస్తున్నాయి. సరిగ్గా అదే. ఉద్యోగులను బాగా చూసుకుంటే వారు కంపెనీకి విధేయతతో పనిచేస్తారంటారు కదా. అదే సూత్రం 1000 సంవత్సరాల క్రితమే ఒక కుటుంబానికి అన్వయించి చెప్పారు. చాలా ప్రాక్టికల్గా ఉందంటే. అవును, మూల గ్రంథంలో చాలా ప్రాక్టికల్గా చెప్పారు. మీరు సహాయకులను సరిగ్గా చూసుకోకపోతే వాళ్లు ఉదయాన్నే ఆలస్యంగా లేస్తారు, సాయంత్రం త్వరగా పని ముగించేస్తారు, ఇచ్చిన పనిని సరిగ్గా చెయ్యరు, లేదా మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తారు, చివరికి పనిమానేసి వెళ్ళిపోతారు అని. అంటే మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. దెబ్బతింటుంది.
ఇది నమ్మకం, విధేయతలను ఎలా సంపాదించుకోవాలో నేర్పుతుంది. అయితే ఆ రోజుల్లో సహాయకులుండేవారు, ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో అలా ఉండదు కదా. మరి ఈ సూత్రాన్ని మనం ఇప్పుడు ఎలా అన్వయించుకోవాలి? అద్భుతమైన ప్రశ్న. సందర్భం మారింది, కాని సూత్రం మారలేదు. ఇది మన కింద పనిచేసే బృంద సభ్యులకు, మనతో కలిసి పనిచేసే సహోద్యోగులకు, చివరకు మనకు సేవలందించే గిగ్ వర్కర్లకు కూడా వర్తిస్తుందేమో. ఖచ్చితంగా. మన ఇంటికొచ్చే డెలివరీ పర్సన్తో మనం ఎలా మాట్లాడుతున్నాం, మనకు సహాయం చేసే ప్లంబర్ను మనం ఎలా గౌరవిస్తున్నాం, ఇవన్నీ ఈ సూత్రం కిందికే వస్తాయి. ఇక రెండవ రకం సంబంధం బాహ్య సంబంధాలు. అంటే బయటివాళ్లు. బంధువులు, స్నేహితులు, ఇంటికి వచ్చే అతిథుల పట్ల ఆతిథ్యం, వారిని ప్రేమగా పలకరించి గౌరవించడం. అంటే ఇదొక రకంగా నెట్వర్కింగ్ లేదా సోషల్ క్యాపిటల్ నిర్మించుకోవడం లాంటిదా? నిజమే. సామాజిక బంధాలను సరిగ్గా నిర్వహించకపోతే కష్టకాలంలో సహాయం చేయడానికి ఎవరూ ముందుకురారని, కుటుంబం ఒంటరిగా మిగిలిపోతుందని మూలగ్రంథం హెచ్చరిస్తుంది. ఇది ఒక బలమైన సోషల్ సపోర్ట్ సిస్టమ్ నిర్మించుకోవడం అన్నమాట. అవును. కాబట్టి ఈ రెండవ సూత్రం యొక్క ఆధునిక సారాంశం సానుభూతి, ఎంపతి మరియు నాయకత్వం. మన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకుని వారిని గౌరవంగా నడిపించడం. సరే, మన పనుల్లో నైపుణ్యం సాధించాం, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలను కూడా చక్కగా నిర్వహిస్తున్నాం. కాని వీటన్నిటికీ పునాదిగా ఉండేది భాగస్వాముల మధ్య బంధం. దాని గురించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పారా? తప్పకుండా. అదే మూడవ సూత్రం, భత్తు మనపం. భత్తు మనపం. దీని అక్షరార్థం భర్తకు నచ్చే విధంగా ప్రవర్తించటం. అయితే ఈ మాట వినగానే ఈ రోజుల్లో కొందరికి ఇదొక పక్షపాత ధోరణిలా, పాతకాలపు ఆలోచనలా అనిపించవచ్చు. అవును, ఈ పాయింట్ను కొంచెం జాగ్రత్తగా విశ్లేషించాలి. ఆ కాలపు సామాజిక పరిస్థితులు వేరు కదా. ఖచ్చితంగా. మనం పైపైన మాటలను పట్టుకోకుండా దాని వెనుకున్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. దాని అసలు స్ఫూర్తి ఏమిటి? ముఖ్య ఉద్దేశం పరస్పర గౌరవంతో ఇంట్లో ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగించడం. ఇది కుటుంబ స్థిరత్వానికి అవసరమైన ఒక కీలక అంశం. మూలగ్రంథం దీని పర్యవసానాలను కూడా చాలా ఆచరణాత్మకంగా వివరిస్తుంది. ఇంట్లో నిత్యం గొడవలున్నప్పుడు భర్త సంపదను కూడబెట్టడంలో ప్రోత్సాహాన్ని కోల్పోతాడని చెప్పబడింది. అంటే ఇంటి వాతావరణం అతని వృత్తిపరమైన ప్రేరణను నేరుగా ప్రభావితం చేస్తుందనంటున్నారన్నమాట. అవును, అతని దృష్టి పనిమీద నుండి మళ్లిపోతుంది. అంతేకాదు, ఆ అసంతృప్తి వల్ల అతను వేరే స్త్రీల సాంగత్యం వెతుక్కుంటాడని కూడా పేర్కొన్నారు. ఓ, ఇది చివరికి కుటుంబ పతనానికి దారితీస్తుందని. అయితే ఈ వ్యాఖ్య ఆ కాలపు పితృస్వామ్య కుటుంబ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. మరి దీని మనం ఈ ఆధునిక బంధానికి ఎలా అన్వయించుకోవాలి? నేటి సమాజంలో ఇద్దరు సంపాదిస్తున్నారు, బాధ్యతలు పంచుకుంటున్నారు. మనం లింగభేదాలను పక్కనబెట్టి సూత్రాన్ని చూడాలి. ఒక భాగస్వామ్యంలో నిరంతరం ఒత్తిడి, గొడవలు ఉంటే అది ఆ బంధంలో ఉన్న ఇద్దరి శక్తిని హరించివేస్తుంది. నిజమే, అది వారి కెరియర్ను, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి దీనిలోని అసలు సారాంశమేమిటంటే, ఒకరికొకరు ప్రోత్సాహకరంగా, గౌరవంగా ఉంటూ ఇంట్లో మానసికంగా సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం. దీన్నే మనం ఆధునిక పరిభాషలో భావోద్వేగ మేధస్సు లేదా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సరిగ్గా అదే. ఒక బలమైన, ఆరోగ్యకరమైన భాగస్వామ్యానికి పునాది. అర్థమైంది. మాటలు పాతవి కావచ్చు, కాని వాటి వెనుక ఉన్న భావోద్వేగ స్థిరత్వం అనే సూత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సరే, ఇప్పుడు మన దగ్గర సమర్థవంతమైన నిర్వాహకుడు, చక్కగా నిర్వహించబడుతున్న బృందం మరియు బలమైన భాగస్వామ్యం ఉన్నాయి. వీటిని నడపడానికి వనరులు కావాలి కదా, అంటే డబ్బు. అవును, అది మనల్ని 4వ సూత్రం దగ్గరికి తీసుకొస్తోంది. చివరిది మరియు అత్యంత ముఖ్యమైనది, సంభతం అనురఖ్యతి. దాని అర్థం? సంపాదించిన దానిని రక్షించడం. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం, బహుశా అంతకంటే ఎక్కువ ముఖ్యం. మళ్ళీ ఇక్కడ కూడా ఆ చారిత్రక సందర్భంలో భర్త సంపాదిస్తాడు, భార్య రక్షిస్తుంది అనే భావన కనిపిస్తుంది. కాని ఈ సూత్రం ఇప్పటికీ నిలబడుతోందా? ఖచ్చితంగా నిలబడుతుంది, బహుశా మునుపటికంటే బలంగా. ఇక్కడ కూడా మనం పాత్రలను కాదు, విధులను చూడాలి. సంపాదించడం ఒక నైపుణ్యమైతే దాన్ని నిర్వహించడం, కాపాడటం పూర్తిగా వేరే నైపుణ్యం. అవును, లాటరీ గెలిచి కొన్ని సంవత్సరాల్లోనే దివాళా తీసిన వారి కథలు మనం వింటూ ఉంటాం. వాళ్ల దగ్గర సంపాదన ఉంది, కాని దాన్ని కాపాడే క్రమశిక్షణ లేదు. మూల గ్రంథం ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఎలా?
విచ్చలవిడి ఖర్చులు, దుబారా, వ్యసనాల వల్ల ఎంతటి సంపలైనా కరిగిపోతుంది. అధిక ఆదాయం ఉన్నప్పటికీ తెలివి తక్కువగా ఖర్చులు చేస్తే ఆ కుటుంబం పేదరికం నుండి బయటపడలేదనే చెబుతుంది. ఇది కేవలం పొదుపు గురించి మాత్రమే కాదు. కాదు, ఇది ఆర్థిక క్రమశిక్షణ, తెలివైన బడ్జెటింగ్ మరియు బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ గురించి మాట్లాడుతుంది. నిజమే. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్, క్రెడిట్ కార్డులు, బై నౌ పే లేటర్ స్కీమ్స్తో ఈ పురాతన సలహా చాలా ఆధునికంగా అనిపిస్తోంది. అందుకే ఈ 4వ సూత్రం యొక్క ఆధునిక రూపం ఆర్థిక క్రమశిక్షణ, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇది ఒక భాగస్వామ్యంలో ఉన్న ఇద్దరికీ అవసరమైన ప్రాథమిక లక్షణం. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ 4 సూత్రాలు పనులలో నైపుణ్యం, వ్యక్తుల నిర్వహణ, ప్రవర్తన, ఆర్థిక పరిరక్షణ, వీటిని కలిపి చూస్తే మనకు ఏం కనిపిస్తోంది? దీని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఈ బోధనలో పురాతన భారతీయ సామాజిక నిర్మాణాలను ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. కాని వాటిలోని ప్రధాన సూత్రాలను మనం ఆధునిక పరిభాషలోకి అనువదించుకున్నప్పుడు అవి ఎంత సార్వత్రికమైనవో అర్థమవుతుంది. ఒక్కసారి ఆ 4ంటిని మళ్లీ చూద్దాం. 1 సుసంవిహిత కమ్మంతో అంటే సామర్థ్యం. కాంపిటెన్స్. 2 సంగహిత పరిజనో అంటే సానుభూతి మరియు నాయకత్వం. ఎంపథీ. 3 భత్తు మనపం అంటే భావోద్వేగ మేధస్సు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 4 సంభతం అనురక్కతి అంటే ఆర్థిక క్రమశిక్షణ. ఫైనాన్షియల్ డిసిప్లిన్. నిజమే, ఈ 4 లక్షణాలు ఈ రోజుల్లో ఏదైనా ఒక విజయవంతమైన సంస్థకు, ఒక మంచి మేనేజర్కు అత్యంత అవసరమైనవి. అవును, అంటే కుటుంబ నిర్వహణ సూత్రాలు, కార్పొరేట్ నిర్వహణ సూత్రాల వెనుకన్న ప్రాథమిక తత్వశాస్త్రం ఒకటే. రూపాలు మారినా మూల సూత్రాలు ఒకేలా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఈ బోధనలు ఒక గృహిణికి మాత్రమే పరిమితం కాదు. ఒక కుటుంబాన్ని, ఒక బృందాన్ని లేదా తమ జీవితాన్ని తాము సమర్థవంతంగా నిర్వహించుకోవాలనుకునే ఎవ్వరికైనా వర్తిస్తాయి. ఇవి జీవిత నిర్వహణ సూత్రాలు. అద్భుతం. ఈరోజు మనం బుద్ధుడి 4 సూత్రాల గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం. అవి కేవలం పాతకాలపు నియమాలు కావని, వాటిలో సార్వత్రిక విలువలు దాగి ఉన్నాయని తెలుసుకున్నాం. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలకొక ఆలోచన రేకెత్తించే విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మనం మాట్లాడుకుని 4 సూత్రాలతో విశాఖతో బుద్ధుడి సంభాషణ ముగిసిపోలేదు. ఇవన్నీ ఈ లోకంలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైనవి మాత్రమే. ఓ, ఇంకా ఉందా? అంటే ఇది మొదటి భాగం మాత్రమేనా? ఒక రకంగా అంతే. బుద్ధుడు ఆమెకు మరుసటి లోకంలో విజయం సాధించడానికి అంటే ఆధ్యాత్మిక విజయం సాధించడానికి అవసరమైన మరో 4 లక్షణాల గురించి కూడా బోధించారు. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఆ ఆధ్యాత్మిక విజయానికి సంబంధించిన ఆ మిగతా 4 లక్షణాలు ఏమై ఉండవచ్చో ఒకసారి ఆలోచించండి. ఇక ప్రయాణంలో ముందుకు సాగడానికి ఎలాంటి గుణాలు అవసరపడతాయి? బహుశా దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నా.